నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల ముఖ్యమైన కారణాలను విశ్లేషించబోతున్నాము. మొదటి కారణం ప్రజా వ్యతిరేకత. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను కలిగించాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం. విద్యుత్ ఛార్జీల పెంపు గ్రామీణ మరియు పేద వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల ఆశలు తీరని అభివృద్ధి. ప్రజలు ప్రభుత్వం నుంచి ఆశించిన అభివృద్ధి ప్రాజెక్టులు సమయానికి పూర్తి కాకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసింది. పోలవరం ప్రాజెక్టుకు ఆలస్యం. ముఖ్యమైన ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ప్రాజెక్టుకు ఇంకా పూర్తి కాలేదు. ఇది ప్రజల్లో అసంతృప్తిని కలిగించింది. రెండో కారణం అభివృద్ధి పనుల ఆలస్యం. రోడ్లు మరియు మౌలిక సదుపాయాలు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి నెమ్మదిగా సాగింది. హౌసింగ్ ప్రాజెక్టులు. పేదల కోసం నిర్మించే ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం మరియు ఆలస్యం ప్రజల ఆకాంక్షలను తీర్చలేదు. మూడవది ఆర్థిక సమస్యలు. రుణ భారం. ప్రభుత్వంపై ఉన్న భారీ రుణం భారం కారణంగా పథకాలు అమలు కష్టమైంది. వివిధ పథకాల నిధుల కొరత. పలు సంక్షేమ పథకాలు అమలుకు సరిపడా నిధులు లేకపోవడం ప్రజా సంక్షేమంపై ప్రతికూల ప్రభావం చూపించింది. నాలుగవది రాజకీయ ప్రత్యర్థులు. ముఖ్యంగా టీడీపీ మరియు బీజేపీ ప్రత్యర్థి పార్టీల శక్తివంతమైన ప్రచారాలు నిర్వహించాయి. ముఖ్యమైన నాయకుల ప్రచారం టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మరియు ఇతర ప్రతిపక్ష నేతలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. లీడర్షిప్ సమస్యలు. పార్టీలోపై విభేదాలు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న విభేదాలు ముఖ్య నాయకుల మధ్య జరిగిన సాంకేతిక సమస్యలు పార్టీ శక్తిని తగ్గించాయి. నాయకత్వ సమస్యలు. ముఖ్య నాయకులు రోజా గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఇక పార్టీ సభ్యులు వాళ్ళు ఎప్పుడు హుషారుగా ఉంటారు. ఏది చేసినా ఓ పెద్ద గ్రూప్ ఫోటో తప్పనిసరి. సెల్ఫీతో ప్రారంభం, సెల్ఫీతో ముగి. ప్రచారంలో వాళ్ళు కొత్త విధానాలను ప్రవేశపెడతారు. కానీ ఆ విధానాలు వింటే నవ్వు ఆపుకోలేము. ఉదాహరణకి రేషన్ ద్వారా కేకులు పంపించడం, సెల్ ఫోన్ లో పచ్చదనం పంపడం వంటి వాగ్దానం. ఇప్పుడు రాంబాబు గారి విషయానికి వస్తే ఆయన ప్రతి సభలో అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. ఆయన స్పీచ్లు, కామెడీ డైలాగ్స్ ప్రతి ఒక్కరిని కడుగొప్ప నవ్విస్తాయి. ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు, మా పార్టీ గెలిస్తే నేను ప్రతి వారం మీ ఇంటికి భోజనం కోసం వస్తాను అని చెప్పారు. జనాభా సమస్యలు. గ్రామీణ మరియు పట్టణ సమస్యలు. జనాభా పెరుగుదలతో పాటు మౌలిక వసతులు లోపం ప్రజలలో మనోభావాలను ప్రభావితం చేసింది. ముఖ్యమైన వర్గాల ఆకాంక్షలను తీరకపోవడం, నిరుద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు వంటి ముఖ్య వర్గాలు ఆకాంక్షలు తీరకపోవడం ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. ఈ కారణాలు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటమి వైపు నడిపించాయి. ఇప్పుడు పార్టీ ముందు ఉన్న సవాలు ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇది మా ప్రత్యేక కథనం. మరిన్ని విషయాలతో తిరిగి కలుద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.